శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్ష స్రవంతి మన గురించి 41వ భాగం. మహిళా పోరాటాలు. మహిళలు వివాహ వ్యవస్థకు వ్యతిరేకులు కాదు. వివాహ వ్యవస్థ ద్వారా స్త్రీలకు అపరిమితమైన అనితర సాధ్యమైన సంక్షేమము, సంరక్షణ, సామాజిక గౌరవ మర్యాదలు సంక్రమించి నాగరికంగా జీవించే అవకాశం లభించింది. ఇది మహిళలందరికీ తెలిసిన విషయమే. ఏ ఒక్క మహిళ ఈ నాగరిక జీవన విధానాన్ని, గౌరవప్రదమైన గృహిణి జీవితాన్ని వద్దని కానీ వదులుకోవాలని కానీ కోరుకోదు. కానీ మహిళా శ్రేయస్సు కొరకు వారు సాగించు అనేక పోరాటాలు పరోక్షంగా వివాహ వ్యవస్థ ఉనికినే ప్రశ్నార్థకారం చేస్తున్నాయి. మహిళా పోరాటాలు రెండు రకాలు. మొదటిది సామాజికపరమైనది, రెండోది కుటుంబపరమైనది. సామాజికంగా మహిళలు స్త్రీ సాధికారత, విద్య, ఉద్యోగం, సామాజిక ఆర్థిక భావ ప్రకటన స్వేచ్ఛలు, వివక్షను రూపుమాపడం, పురుషులతో సమాన హక్కులు, అధికార గౌరవ మర్యాదలు వగైరా కావాలని కోరుతున్నారు. ఇది సామాజికపరమైన పోరాటం. మహిళా సాధికారత వేరు, ఆర్థిక స్వేచ్ఛ వేరు. రెండోది కుటుంబ శ్రేయస్సు కోసం అహర్నిశలు మహిళలకు తగిన గౌరవ మర్యాదలు లేకపోగా హింసింపబడుతున్నారని, సదరు గృహహింసకు వ్యతిరేకంగా సాగించే పోరాటం. ఇది కుటుంబ వ్యవస్థకు సంబంధించిన వ్యవహారమే అయినప్పటికీ కుటుంబ వ్యవస్థకు మూలం వివాహ వ్యవస్థ కదా. వివాహ వ్యవస్థకు మూలం భార్యాభర్తల సంబంధమే కదా. అంచేత గృహహింసకు సంబంధించిన మహిళా పోరాటాలు భార్యాభర్తల మధ్య కీచులాటలుగా, పడగ్గది గొడవలుగా మారి కోర్టుల చుట్టూ తిరుగుతూ విడాకులకు దారితీస్తున్నాయి. భార్యాభర్తల మధ్య వైషమ్యాలను పెంచుతున్నాయి. మరిది పరోక్షంగా వివాహ వ్యవస్థకు గొడ్డలు పెట్టే కదా. మరో కోణంలో మహిళలు సామాజిక హక్కుల కోసం సాగించే పోరాటాలు కూడా రూటు మారి వివాహ వ్యవస్థనే బాధిస్తున్నాయి. ఇప్పుడు మనం మన గురించి, అనగా స్త్రీ పురుషులమైన మనందరి గురించి ఏ విధమైన స్త్రీ పురుష వివక్ష, పక్షపాతం లేకుండా నిజాలు నిజాయితీగా చర్చించుకుంటున్నాం గనక మనలో ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు తనలో ఉన్న లోపం ఏమిటని ఆలోచించుకోవాలి. మహిళల తరతరాల వెనకబాటుతనాన్ని, వివక్షను రూపుమాపి మహిళా సాధికారతను సాధించడానికి సామాజిక స్పృహ కలిగిన విద్యులు, వివేకులు, మేధావులు అయిన మహిళలు అనేక పోరాటాలు చేస్తున్నారు. ఆ దిశగా ఎంతో కొంత పురోగతి సాధించారు కూడా. మిగతా మహిళా లోకం అంతా ఉద్యమ స్ఫూర్తితో ఏకతాటిపై నిలిచి వారి వెంట నడవాలి కదా. దురదృష్టవశాత్తు అలా జరగడం లేదు. కొందరు మహిళలు స్థానిక సమస్యలను, వ్యక్తిగత సమస్యలను కలగలిపి స్త్రీజాతి సాధికార ఉద్యమ స్ఫూర్తిని పలచన చేస్తున్నారు. అనాదిగా ఆడది అణికివేతకు గురవడానికి మగజాతే కారణం అంటున్నారు. స్థూలంగా, టూకీగా వారి వాదం మానవ జాతి లేదా మానవ సమాజం అనగా అందులో ఉన్నది మగజాతి, ఆడజాతి కదా. ఆడజాతికి అన్యాయం జరిగిందంటే ఆ అన్యాయం మగజాతి చేసినట్టే కదా. మరంచేత యుగ యుగాలుగా, తరతరాలుగా ఆడదాని తలరాతల్ని నికృష్టంగా రాసింది మగవాడే అంటున్నారు. మరంచేత పురుషాధిక్యతకి కళ్ళెం వేస్తే గాని ఆడజాతి ముందుకెళ్లేందుకు దారి లేదని, కనుక మనం పోరాడవలసింది మగజాతిపైనే అని అంటున్నారు. వీరి వాదన కొట్టిపారేయడానికి వీల్లేదు. కొంత నిజం ఉంది. కానీ ఇది సమాజపరమైన పోరాటం. మొగుడే మగజాతి మొత్తానికి రిప్రజెంటేటివ్ అని భావించి పడగ్గదిలో భర్తతో పోరాడడం సమంజసమా? దీనివల్ల వివాహ బంధం బాధింపబడుతోంది కదా.
వివాహ వ్యవస్థకు సంబంధించి మన పూర్వీకులు ఆడజాతి చుట్టూ అనేక కట్టుబాట్ల చట్టాన్ని బిగించిన మాట నిజం. కాలక్రమేణా మగజాతి వాటిని అలుసుగా తీసుకుని పురుషాధిక్యతను ప్రదర్శించిన మాట కూడా నిజం. కానీ కాలానుగుణంగా మారిన పరిస్థితులకు తగిన విధంగా సదరు కట్టుబాట్ల సంఖ్యలు తెంచుకుంటూనే ఉన్నాం కదా. పూర్వం ఆడపిల్లకి 8 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేసేయాలన్నారు. మనం కాలానుగుణంగా బాల్య వివాహాలు నిషేధించుకున్నాం. ఆడపిల్లకి 18 ఏళ్ల లోపు పెళ్లి చెయ్యరాదని చట్టం చేసుకున్నాం కదా. పూర్వీకులు వితంతువులకి పునర్వివాహం చేయకూడదని కట్టుబాటు విధించారు. అప్పట్లో విడాకుల ప్రసక్తి లేనేలేదు. ఇప్పుడు వితంతు వివాహాలు, విడాకులు తీసుకుని పునర్వివాహాలు చేసుకుంటున్నాం కదా. ఆ మేరకు చట్టాలు చేసుకున్నాం కదా. పూర్వీకులు నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అనగా స్త్రీ స్వాతంత్ర్యానికి అర్హురాలు కాదు అన్నారు. ఇప్పుడు దాన్ని కొట్టిపారేశాం కదా. ఆడది బాల్యంలో తండ్రి అధీనంలో, యవ్వన కౌమారాల్లో భర్త వద్దికలో, వృద్ధాప్యంలో మగబిడ్డల సంరక్షణలో బతకాలని నిర్దేశించారు. ఇప్పుడు అవన్నీ ప్రాముఖ్యతను కోల్పోయాయి కదా. ఇప్పుడు స్త్రీలు ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతకాలని కోరుకోవటం లేదు కదా. అలా ఎవరైనా ఉంటే వారి అవసరం కోసం ఇష్టపడి ఉంటున్నారు కానీ పురుషుల బలవంతం మీద ఉండరు కదా. ఆ మేరకు స్త్రీ స్వాతంత్ర్యాన్ని, ఓటు హక్కును పొందింది కదా. పూర్వం ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. ఇప్పుడు స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కదా. గృహిణికి పతియే ప్రత్యక్ష దైవం అన్నారు. ఇప్పుడు భర్తలు తన భార్య తనని దేవుడిగా చూడక్కర్లేదు, దెయ్యంలా చూడకుండా ఉంటే అదే 10,000 అని భావిస్తున్నారు కదా. పూర్వం ఎంత ఎక్కువ మంది బిడ్డల్ని కంటే అంత గొప్ప మాతృమూర్తిగా గుర్తించి గౌరవించేవారు. ఇప్పుడు కుటుంబ నియంత్రణ చట్టం తెచ్చుకుని 1-2 బిడ్డల కన్నా ఎక్కువ వద్దు అంటున్నాం కదా. పూర్వం స్త్రీకి వివాహ సమయంలో స్త్రీధనం అంటూ పొలం పుట్ట, నగ నట్ట, డబ్బు దశకం, ఇంటి సామాన్లు, వంట సామాన్లు, ఇంకా లొట్టు లొసుకు పుట్టింటి వారు ఆడబిడ్డకి ముట్ట చెప్పేవారు. ఇప్పుడు దాన్ని మహిళలకు కూడా తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ చట్టపరంగా గట్టిపరుచుకున్నాడు కదా. అదే చేత్తో మొగుడు పీనుక్కి పావలా కూడా కట్నం ముట్టకూడదంటూ కట్నం ఇవ్వడం తప్పే, పుచ్చుకోవడం తప్పే ఆవట అంటూ చట్టం చేసుకున్నాం. కాకపోతే సర్వకాల సకల పెళ్ళిళ్ళలోనూ ఈ చట్టాన్ని అతిక్రమించడమే పనిగా పెట్టుకున్నాం. ఇంకా గమ్మత్తు ఏమిటంటే, నా భర్త, వాడి తల్లిదండ్రులు ఎగస్ట్రా కట్నం కోసం హింస పెడుతున్నారంటూ గృహహింస చట్టాన్ని బనాయిస్తున్నాం. గతంలో కట్నం ఇచ్చిన నేరాన్ని కావాలని విస్మరిస్తున్నాం. సశేషం. స్వస్తి.